Hi everyone, this is Dr. Neelima from Asian ENT Begumpet. మనం రీసెంట్‌గా చేసిన ఈ ఇంప్లాంట్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ సంబంధించిన వీడియో చూసి కొంతమంది కొన్ని కమెంట్స్ చేశారు. కొన్ని డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేశారు. సో ఇవాళ వాటిని మీకు క్లియర్ చేస్తాను. ఈస్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పెయిన్‌ఫుల్ ఆర్ రిస్కీ? పెయిన్‌ఫుల్ అన్న విషయం వస్తే ఏంటి అని అంటే మనం ఇది జనరల్ అనెస్థీషియాలోనే చేస్తాం. సో సర్జరీ తర్వాత మనం పోస్ట్ ఆపరేటివ్‌గా పెయిన్ అన్నది ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మేనేజబుల్ విత్ మెడికేషన్. సో ఇట్ వోంట్ బి కన్సిడర్డ్ యాస్ వెరీ పెయిన్‌ఫుల్. రిస్కీ అని అంటే ఏంటి అని అంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని అన్నది మనం కాక్లియా నుండి డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి దేర్ ఆర్ ఆల్వేస్ రిస్క్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. బట్ మనం ఏంటి అని అంటే దాని అన్నిటినీ ప్రాపర్గా మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండే కండిషనే కాబట్టి. అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది పిల్లల విషయానికి వస్తే చాలా ముఖ్యం. వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కానీ వినికిడి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి నలుగురిలో కలవడం అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సోషల్ లైఫ్ కానీ లైఫ్ ముందుకు లీడ్ చేయడానికి కానీ. కాబట్టి ఈ ప్రొసీజర్ని పెయిన్ఫుల్ రిస్కీ అన్న ఆస్పెక్ట్స్ మీద మనం పోస్ట్పోన్ చేయాలనో లేకపోతే చేయించుకోవాలా వద్దా అన్న ఆలోచన మాత్రం తప్పు. సో ఇఫ్ ఎనీ చైల్డ్ నీడ్స్ కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ హీ ఈజ్ ఎలిజిబుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ టు go forward with cochlear implant surgery. So next ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే కెన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ బీ డన్ ఆన్ బోత్ ఇయర్స్? ఎస్, బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్స్ కూడా మనం సాధారణంగా చేస్తుంటాం. ఎవరికైతే పుట్టుకతో రెండు చెవుల్లోనూ లోపం ఉంటుందో వాళ్ళకి రెండు చెవులకి కూడా మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఆర్ ఫాలో అప్ విజిట్స్ రిక్వైర్డ్ ఆఫ్టర్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ? ఎస్, దే ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని అన్నది మనం ఏదో జబ్బు వస్తే దాన్ని తీసేసుకోవడానికి చేసే సర్జరీ అంతటితో అయిపోయింది అనుకునే విషయం కాదు. కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది ఏంటి అని అంటే మనకి శబ్ద తరంగాల్ని మనకి బ్రెయిన్కి రీచ్ అయ్యేలాగా చేయడానికి ఒక పెట్టే మెకానిజం. దాని తర్వాత ప్రాపర్గా ఫాలో అప్లో దాన్ని పిల్లలకి ట్యూన్ చేయడము, తర్వాత అది వాళ్ళకి ఎలా వినిపిస్తోంది, ఎంతవరకు ప్రోగ్రెసివ్గా వాళ్ళు వినగలుగుతున్నారు, ఎటువంటి టోన్స్ వినగలుగుతున్నారు, ఆ వినిని వాటిని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని స్పీచ్ అన్నది డెవలప్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో ఇవన్నిటినీ కూడా మనం కూలంకషంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో ఫాలో అప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.